Hi friends, welcome to Saujanya YouTube channel. How are you all? I'm good. I think all are good. ఈరోజు నా వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న బ్లౌజెస్ నేను ఎలా అయితే వాటిని స్టిచ్చింగ్ చేయించుకుంటానో డిజైన్స్ అన్నీ మీకు చూపిస్తాను. నా ఫస్ట్ బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు అన్నీ మీకు ప్యాచ్ వర్క్స్ బ్లౌజెస్ చూపిస్తాను. ఇదైతే డైలీ వేర్దే. ఇదైతే దీనికి చిన్నగా ఇలా గోట్ ఇచ్చేసి జస్ట్ ఫ్లవర్ అటాచ్ చేశారు. ఇది కూడా ప్యాచ్ వర్కే. దీనికి ఇలా స్టార్ నెక్ ఇచ్చేసి ఇలా ప్యాచ్ వర్క్ చేశారు. హ్యాండ్స్ కూడా చిన్నగా గోట్ అటాచ్ చేయించా. ఇది కూడా ప్యాచ్ వర్కే. నేను యాక్చువల్గా ఏంటంటే ఏదన్నా ప్లెయిన్ క్లాత్ హాఫ్ పట్టు తీసుకొని ఇలా వర్క్ చేయమంటే ఆవిడ శారీలోదే అటాచ్ చేసేసి కుట్టేసిందనమాట. ఇది కూడా ప్యాచ్ వర్క్ అనమాట. శారీకి బోర్డర్ వచ్చేసి ఇలా 3 కలర్స్లో ఉంటుంది. సో అలా ఇక్కడ ప్యాచ్ వర్క్ ఆ కలర్ సేమ్ కలర్స్తో ఇక్కడ ప్యాచ్ వర్క్ చేసేసి ఇక్కడ ఫ్లవర్ అనేది అటాచ్ చేయించాను. ఇది నా ఓల్డ్ బ్లౌజు. ఇది కూడా ప్యాచ్ వర్క్ చేయించేసి ఇక్కడ ఇలా చిన్న బీట్స్ ఉన్న లేస్ అటాచ్ చేయించింది. వీటికి హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఇది కూడా ప్యాచ్ వర్క్ అనమాట. దీనికి ఇలా డిజైన్ చేసి ఇక్కడ లేస్ వేసేసి ఇది శారీ కలర్ అనమాట. ఇలా పెద్దగా శారీని బార్డర్ అనేది స్టిచ్ చేయించారు. ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇలా ఆరోస్ టైప్లో ఆల్టర్నేటివ్ కలర్లో డిజైన్ చేశారనమాట హ్యాండ్స్ని. దీనికైతే జస్ట్ లేస్ని ఇలా స్టిచ్ చేయించాము. హ్యాంగింగ్స్ కూడా ఇచ్చామన్నమాట. జస్ట్ లేస్తో ఇలా చేయించాను. ఇదైతే వీడియోలో లైట్ గ్రీన్లా పడుతుంది. యాక్చువల్గా ఇదైతే థిక్ గ్రీను ఇమిటేషన్ పట్టు శారీ అనమాట. దీనికైతే బ్లౌజ్ ఇచ్చేశారు. కానీ నెక్ నాకు సరిపోకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్నైతే అటాచ్ చేసి ఇలా నెక్ కొంచెం పెద్దగా చేశారనమాట. వీటికి నేను ఇలా హ్యాంగింగ్స్ అనేది పెట్టించాను. ఇది కూడా 1 మోర్ బ్లౌజ్ అనమాట. వీటికి నెక్కి ఇలా చిన్న చిన్న బాల్స్ని అయితే అటాచ్ చేయించాను. హ్యాండ్స్కి కూడా ఇలా ఇచ్చారనమాట. చాలా నీట్గా ఉంటుంది. కొంచెం కలర్ అనేది లైట్గా కనిపిస్తుంది. ఇది కూడా జస్ట్ ఇలా చిన్నగా స్టార్ నెక్ పెట్టించి హ్యాంగింగ్స్ ఇలా పెట్టించాను అనమాట. దీనికి కూడా జస్ట్ హ్యాండ్స్కి ఇలా బాల్స్ అనేవి పెట్టించాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ క్లాత్ అయితే అంత కంఫర్ట్గా లేదు. నేను మామూలుగా బయట తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను. ఇలాంటి క్లాత్స్ అయితే మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఇలా పట్టేస్తే పీసులాగా. ఇదొక బ్లౌజ్ అనమాట. దీనికి ఇలా నెక్ వేయించేసి ఇక్కడ అటాచ్ చేయించాం. ఈ క్లాత్ కొంచెం షైన్ అవుతుంది. దీనికి ఇలా ఆల్టర్నేటివ్గా శారీ కలర్ అండ్ రెడ్ కలర్తో చిన్న చిన్న ఇవి ఇలా బాల్స్ అనేవి అటాచ్ చేయించాం. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే వచ్చినాయి. వీటికి హ్యాంగింగ్స్ అయితే ఇలా శారీ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ని ఇలా హ్యాంగింగ్స్ డిజైన్ చేయించాను అనమాట. దీనికైతే నేను ఇలా నెక్ అయితే ఇలా ఇచ్చేసి హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ పెట్టించాను అనమాట. ఇలా నెక్స్ట్ వీటికేమో ఇలా హ్యాంగింగ్స్ ఇలా డిజైన్ చేయించాను. ఇది కూడా పఫ్ హ్యాండ్స్ అనమాట. జస్ట్ రౌండ్ అనేది ఇచ్చే ఇలా హ్యాండ్స్ అనేవి పఫ్ హ్యాండ్స్ ఇచ్చామన్నమాట. ఇదైతే రెడీమేడ్ బ్లౌజు. ఇది నేను ఒక షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఇలా చిన్నగా గోల్డ్ వర్క్ జస్ట్ గోల్డ్ థ్రెడ్తో ఇలా చిన్న చిన్నగా డాట్స్ అనేవి వచ్చినాయి. వీటికి హ్యాంగింగ్స్ అనేవి ఇలా వచ్చినాయి అన్నమాట. ఇది కూడా రెడీమేడ్గానే తీసుకున్నా. ఈ బ్లౌజ్ కూడా
జస్ట్ నార్మల్గా ఇలా వచ్చిందనమాట. ఇదైతే నేను బయట షాప్లో తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నాను. బిస్కెట్ కలర్ అనమాట. ఇలా వర్క్ వచ్చింది. ఇది నేను క్లాత్ తీసుకొని 1 మీటర్ క్లాత్ తీసుకొని ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. దీనికైతే హ్యాంగింగ్స్ ఇలా స్టిచ్చింగ్ చేయించాను. ఇక్కడ హ్యాండ్స్కి ఇస్తారు కదా, అందులో కొంచెం ఎక్స్ట్రా పార్ట్ తీసి ఇలా హ్యాంగింగ్స్ డిజైన్ చేశారు. ఇది కూడా నేను క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను. 3/4 హ్యాండ్స్ పెట్టించి వీటికి వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ డిజైన్ చేయించాను. మ్యాక్సిమం అన్నీ కూడా నా నెక్స్ అనేవి స్టారే ప్రిఫర్ చేస్తాను. రౌండ్ కానీ స్క్వేర్ కానీ నేను అసలు ఎప్పుడు పెట్టించుకోను. ఇదైతే ప్లెయిన్ రెడ్ కలర్ శారీ, దానికి ఇలా బ్లౌజ్ ఇచ్చాడనమాట. దానికి నేను ఇలా స్టార్ నెక్ పెట్టించి ఇలా హ్యాంగింగ్స్ అనేవి ఇలా డిజైన్ చేయించాను. నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా రకుల్స్ పెట్టించాను అనమాట శారీ కలర్. ఇదైతే కంప్యూటర్ వర్క్ అనమాట. ఇలా కంప్యూటర్ వర్క్ వచ్చింది, వర్క్ చేయించాము. ఈ హ్యాండ్స్కి ఇలా 3/4 హ్యాండ్స్కి ఇలా డిజైన్ చేయించాము. ఇదొక బ్లౌజ్ అనమాట. దీనికి ఇలా పార్ట్ లాగా పెట్టించాను. యాక్చువల్గా ఇది పార్ట్. హ్యాండ్స్ ఆల్రెడీ ఇలా వర్క్ ఇచ్చేసాడనమాట. జస్ట్ ఇంకా ఇలా బ్యాక్ ఇలా డిజైన్ చేయించాను. ఇదైతే ప్లెయిన్ కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకొని దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేయించాను. దీనికి హ్యాండ్స్ అయితే ఇలా కటింగ్ అయితే ఇచ్చాను. దీనికి లేసెస్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేయించాను అనమాట. ఇదైతే గ్రీన్ కలర్ శారీ మీదకి ఇలా బ్లౌజ్ ఇచ్చారు. దీనికి కూడా నేను స్టార్ నెక్ ఇచ్చి 3/4 హ్యాండ్స్ స్టిచ్ చేయించి దీనికి జస్ట్ ఇలా గోట్ అనేది వేయించాను. దీనికి శారీ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది లైట్గా స్టిచ్చింగ్ చేయించుకుంటే మనకి సింపుల్గా స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది. దానికి ఇలా హ్యాంగింగ్స్ అనేవి అటాచ్ చేయించాను. ఇది కూడా థిక్ కలరే, జస్ట్ ఎందుకని ఇలా లైట్గా కనిపిస్తుంది కెమెరాకి. దీనికి కూడా నేను శారీ హెవీగా ఉంటుంది కాబట్టి జస్ట్ బార్డర్ అనేది ఇలా జస్ట్ గోట్ అనేది అటాచ్ చేయించి హ్యాంగింగ్స్ అనేవి ఇలా పెట్టాను అనమాట. హ్యాంగింగ్స్ ఇలా వదిలేయకూడదు, ఇలా లోపలికి ఫోల్డ్ అయ్యేలా స్టిచ్చింగ్ చేయించుకోండి మీరు. జస్ట్ హ్యాండ్స్కి ఇలా జస్ట్ చిన్నగా రకుల్స్ లాగా పెట్టించాను అనమాట అంచుకి. ఇదైతే గ్రీన్ కలర్ శారీ అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దీనికి కూడా నేను జస్ట్ ఇలా గోటి వేయించేసి హ్యాంగింగ్స్ అనేవి ఇలా ఇచ్చానమాట. శారీ హెవీగా ఉన్నప్పుడు మ్యాక్సిమం బ్లౌజ్ లైట్గా ఉంటేనే దాని లుక్ చాలా బాగుంటుంది. ఇదైతే నార్మల్గా డైలీ వేరీ శారీనే. దీనికి కూడా నేను జస్ట్ ఇలా గోటి వేయించేసి హ్యాంగింగ్స్ పెట్టించాను అన్నమాట లైట్గా, డైలీ వేరీ శారీ అని చెప్పేసి. ఇది కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి నా బ్లౌజ్ కలెక్షన్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. మీకు ఇందులో ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీ టైలర్తో కస్టమైజ్ చేయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.